ఇప్పుడు చనిపోయింది అంటే పోలీసులు చెప్తుంది, అందరి అనుకుంటుంది ఆ హిడ్మానేనా అండి? ఒకసారి మీరు చూసుంటారు గదా! వార్తలు గూడా ఏం జెప్తారు? హిడ్మా పట్టుకోవడం గాని, ఆయనను చంపడం గాని చాలా కష్టం అని చెప్పి ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ భావించింది. ఛత్తీస్‌గఢ్‌లో చాలా సార్లు ఆయన ఉన్నాడని తెలిసిన దగ్గర సర్జికల్ స్ట్రైక్స్ గూడా చేశారు. పైనుంచి బాంబ్స్ ఎయడం గాని, హ్మ్. అట్లా ఆ బాంబ్స్‌లలో చాలా మంది చనిపోయారు గానీ, హ్మ్. హిడ్మా చనిపోలేదు. హ్మ్. హిడ్మా చాలా దాడుల నుంచి తప్పించుకున్నాడు. హ్మ్. హిడ్మా సీక్రెట్ ఏందంటే, హిడ్మా పుట్టింది సుక్మా జిల్లాలో కాబట్టి, ఆయన ఆదివాసీ కాబట్టి ఆ ఫారెస్ట్ అంతా అతనికి తెలుసు. ఆయనే చాలా వీళ్ళకు ఒక డిఫరెంట్ సెన్స్ ఉంటదమ్మా ట్రైబల్ పీపుల్‌కి. హ్మ్. వాళ్ళు చాలా తొందరగా పసిగట్టగలుగుతారు. హ్మ్. వాళ్ళ పైన జరిగే దాడులను గాని, హ్మ్. తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకి ఆ తావులన్నీ తెలుసు కాబట్టి, ఎన్ని సార్లు అటాక్ అయినా కూడా ఆయన తప్పించుకోగలిగాడు. హ్మ్. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ లాస్ట్ 34 ఏండ్లు అతని ప్రస్థానం. ఓహ్! అంటే చిన్న పిల్లోడిగా 6వ తరగతి చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్ దళాల్లో చేరాడు. బాలల కమిటీలో ఫస్ట్ అతను చేరిండు. అజ్ఞాతంలోకెళ్ళి 34 ఏళ్లయితుంది. 34 ఏళ్లయింది. ఓకే. అడవిలో ఆయన నంబర్ 2గా ఉండేవాడు. అంటే మిలిటరీ కమాండర్‌గా, ఆ తర్వాత పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ నాయకునిగా, దండకారణ్యం స్పెషల్ జోన్ లీడర్‌గా హ్మ్. ఆయన చాలా దాడులు చేశాడు. ఆయన దాడులన్నీ గూడా బాగా సక్సెస్ అయినవి. అంటే అంతకుముందు మహేంద్ర కర్మ ఏదైతే ఈ ఆహ్, సల్వా జుడుంని ఏర్పాటు చేశాడో ఆ బృందాన్ని హతమార్చడం గాని, అందులో చాలా మంది ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్స్ చనిపోయారు. హ్మ్. దాంతో పాటుగా కాంగ్రెస్ నాయకులు చనిపోయారు. హ్మ్. మహేంద్ర కర్మ గూడా కాంగ్రెస్ నాయకుడే. హ్మ్.